ఇక తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు పోరుబాట పట్టారు. సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. టీజీఎస్ పీడీసీఎల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట కూడా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులందరూ కూడా భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. దాదాపు 500 మంది పైగా కూడా ఆర్టిజన్ కార్మికులు కూడా వాళ్ళ డిమాండ్ పరిష్కరించాలంటూ కూడా అనేకంలో కూడా గతంలో కూడా ప్రభుత్వానికి అనేక సార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు ఆర్టిజన్ కార్మికుల సమస్యలు ఏంటిది, అసలు ఎన్ని సంవత్సరాల నుండి వాళ్ళు పోరాటం చేస్తున్నారు అనే దానిపైన కూడా మనతో సాయిల్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఆర్టిజన్ కార్మికుల సమస్యలు ఏంటి, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తుంది? గత 20 నుంచి 25 సంవత్సరాలు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసినాం. ఈ డిపార్ట్మెంట్ కు కింది స్థాయి పనిచేసేది కార్మికులు ఆర్టీఎన్ కార్మికులే. గత ప్రభుత్వం మాకు 2017 లోపల అబ్జర్ప్షన్ చేసుకోవడం జరిగింది. గ్రౌండ్ లెవెల్ కింది లెవెల్ నుంచి పనిచేసి కార్మికుడికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న కార్మికునికి న్యాయమైన డిమాండ్ పరిష్కారం అవుతలేవు కాబట్టి 2 సంవత్సరాలైన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినాక న్యాయం చేద్దాం అనుకున్నాం. కానీ 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఎటువంటి మా కార్మికుల ఆవేదన పట్టుకుంటా డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. కాబట్టి మేము దశల వారీగా లెటర్ ఇవ్వడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే సమ్మెకి వెళ్ళడానికి మేమందరం కార్మికులందరూ సిద్ధమవుతున్నాం. ఈ డిపార్ట్మెంట్ లో చరిత్ర ఎప్పుడు చూసినా అబ్జర్వేషన్ చేసుకున్నప్పుడల్లా ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ ప్రకారం అబ్జర్వేషన్ చేసుకోవడం జరిగింది. కానీ మాకు వచ్చేటానికి 23,000 మందికి ఏపీఎస్సీ సర్వీస్ ఇవ్వకుండా ఆర్టీఎస్ స్టాండింగ్ ఆర్డర్ పెట్టడం వల్ల మాకు అన్యాయం జరిగింది. కాబట్టి స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేసి ఇమీడియట్ గా ఏపీఎస్సీ రూల్స్ ఇవ్వాలా. అట్లనే ఈ డిపార్ట్మెంట్ లో పాటు అన్మెన్ గ్యాంగ్ పనిచేస్తున్నారు ఎక్కడ ఎస్పీడీసీఎల్ లో, వాళ్ళకి ఇట్లా ఆర్టీఏ గుర్తించాలని డిమాండ్ పెట్టినాం. పీస్ రేట్ వర్క్ కార్మికులు 6,000 మంది ఉంటారు. వాళ్ళకి ఎంత అన్యాయం అంటే 2,000, 3,000 పని చేయించుకుంటున్నారు డిపార్ట్మెంట్. వాళ్ళకి మినిమం వేజెస్ ఆల్రెడీ చట్ట ప్రకారం ఏదైతే మినిమం వేజెస్ వస్తుందో వాళ్ళకి మినిమం వేజెస్ ఇవ్వాలని డిమాండ్ పెట్టినాం. సింపుల్ అన్ని 5 డిమాండ్లు మాకు పరిష్కరించాలా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పీఆర్సీ ఉన్నది మాకు. ఈసారి 2026 పీఆర్సీ అమలు చేయాలా. పోయినసారి మాకు 7% ఇవ్వడం వల్ల కింది స్థాయి కార్మికులకు చాలా అన్యాయం జరిగింది. ఈసారి కంపల్సరీ 26 పీఆర్సీ మళ్ళీ 6 డిమాండ్ల మీద ఉద్యమం చేస్తున్నాం. ఇంతకుముందు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత 2-3 సంవత్సరాలు చదువును అర్హతను బట్టే ఆర్టీజన్ గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఏది ఉంటే దాని ప్రకారం ఇచ్చారు. తర్వాత ఏం చేశారంటే గ్రేడ్ 4 ఇస్తున్నారు. గ్రేడ్ 4 30,000 జీతం కాడ నుంచి 12,000 పడిపోతే వాళ్ళ కుటుంబం ఎట్లా బతుకుతుంది? మేమేమంటున్నామంటే ఇదే వ్యత్యాసం ఉన్నది. ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారం మాకు అమలు అవుతుంది. ఆ రూల్స్ ప్రకారం లేదు కాబట్టి మేము సర్వీస్ రూల్స్ అడుగుతున్నాం, ఏపీఎస్ఎఫ్ సర్వీస్ రూల్స్ అడుగుతున్నాం. తప్పకుండా ఏపీఎస్ఎఫ్ సాధించేంతవరకు పోరాటం కొనసాగిస్తాం. నిజంగా అంటే చాలా దురదృష్టకరం. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతున్నది ప్రభుత్వం వచ్చి ఒక్కసారి కూడా ఆర్టిజన్ కార్మికుల ఇష్యూ మన మంత్రి గారు అసలు చర్చించలేడు. ఎందుకంటే ఆయన మీద చాలా హోప్ ఉండే మాకు. ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. కంపల్సరీ మీకు అన్యాయం జరిగింది, న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పటివరకు చర్చించలేదు. అందుకే మేము ఉద్యమం చేయాల్సి వస్తున్నది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచన చేసి తప్పకుండా మన డిమాండ్ పరిష్కరిస్తే కార్మికులు, ఎందుకంటే ఇంకా సర్వీస్ 10-15 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఎవరికి లేదు. రిటైర్మెంట్ అయితే ₹1,00,000 వస్తలేవు. మా కుటుంబాలు ఎట్లా బతుకుతారు? ఆలోచన చేయాలా. యాజమాన్యం మొండిగా ఉండొద్దు. చర్చించి తప్పకుండా 6 డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. మా యొక్క సర్వీసును పరిగణనలో తీసుకొని ఇదే విద్యుత్ సంస్థలో ఎన్ఎంఆర్, వీడబ్ల్యూ రెగ్యులర్ చేయడం జరిగింది. కానీ 30 సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్ చేస్తున్నా కూడా, మేము అదే రెగ్యులర్ పోస్టులలో పనిచేస్తున్నా కూడా మాకు కనీసం ఇప్పటి వరకు 15-20 సంవత్సరాల నుంచి గ్రేడ్ చేంజ్ చేయకుండా, మాకు ప్రమోషన్ లేకుండా, మాకు ఒక రిటైర్మెంట్ అయితే కనీసం ₹10 గ్రాట్యుటీ కూడా ఇవ్వకుండా మాతో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి గవర్నమెంట్ కు, ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మాకు రెగ్యులర్ అయ్యేంత వరకు మేము వెనకడుగు వేసేది లేదు. మాకు ఖచ్చితంగా ఇదే రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి పాదయాత్రలో ఆర్టిజన్ కార్మికులు, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తా అని చెప్పిర్రు. ఇవాళ 2.5-3 ఏళ్ళు అవుతుంది. ఇవాళ ఈ ఆర్టిజన్ కార్మికులు కనబడతలేరా? ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అన్మ్యాన్డ్ కార్మికులందరినీ కూడా ఆర్టిజన్ చేయాలని చెప్పేసి ఇవాళ మా డిమాండ్ ఇక్కడ జాగ్రత్త పెట్టడం జరిగింది. మాకు జియో 11 ప్రకారము మాకు కనీస వేతనం ఇవ్వాలని మా యొక్క డిమాండ్. మేము బిల్ కలెక్టర్లుగా చేస్తున్నాం సార్. గత 22 సంవత్సరాలుగా సంస్థ నమ్ముకొని ఉన్నాము. మాకు కనీస వేతనం ఆర్టిజన్లుగా గుర్తించాలి. మాకు కనీస వేతనం ఇవ్వాలి. 11.5 తరపున తీసుకోవాలని మా విజ్ఞప్తి. సీఎం సార్ ఫ్రీ కరెంటు పెట్టిన దగ్గర నుంచి మాకు వచ్చే జీతాలు 1800, 2000 దాటట్లేదు సార్. 1800
తీసుకోవాలి. ఎట్లా బతకాలి మేమని అడుగుతున్నాం. రైట్, ఏదైతే చూసుకుంటే ఆర్టిజన్ కార్మికులకు వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అనేక సార్లు కూడా ఆర్టిజన్ కార్మికులతో కూడా వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు, మిమ్మల్ని అందరూ అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేశామంటూ కూడా దొంగ హామీలు ఇచ్చి కూడా ఇప్పుడు నేను అలాంటి హామీలు కూడా నెరవేర్చకుండా కూడా వాళ్ళు చేస్తున్నారంటూ డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 500 మంది పైగా ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు భారీ ఎత్తున కూడా ధర్నా చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.